హాయ్ అండి, ఈరోజైతే మష్రూమ్ బిర్యానీ టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చేసుకుందాము. పర్ఫెక్ట్గా చేసుకుంటే చికెన్ బిర్యానీకి ఏ మాత్రము తీసిపోదండి. సో ఫస్ట్ అయితే కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, స్టార్ పువ్వు, కొన్ని మిరియాలు వేసుకొని లైట్గా వేయించేసుకుందాము. సో అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఆనియన్స్. సో ఆనియన్స్ని వేసుకొని పచ్చిమిర్చి ప్లస్ కొంచెం కరివేపాకుని వేసుకొని వాటిని అయితే రెడ్డిష్ కలర్లో వేగేంత వరకు ఉండండి. దాని మీదే టోటల్ బిర్యానీ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆనియన్స్ బాగా రెడ్డిష్ కలర్లో వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. అది కూడా కింద అడుగంటుతుంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందని అర్థం అండి. ఆ టైంలో మనము టమాటోస్ వేసి లైట్గా కలిపేసుకొని దానిలో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. మా కారంలోనే పసుపు కలిసి ఉంటుంది కాబట్టి నేను పసుపు అయితే వేయట్లేదు. సో వీటన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కర్డ్ అయితే తీసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ కర్డ్ని తీసుకొని యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుట్టగొడుగులను అయితే తీసుకోవాలి. ఆ పుట్టగొడుగుల్ని వేసిన తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే అలాగా సిమ్లో పెట్టి వదిలేసేసేయండి. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని ముందుగానే కడిగి నానబెట్టేసి పెట్టుకున్నానండి. మూత తీసి చూస్తే చూడండి పర్ఫెక్ట్గా వేగిపోయి ఉంది. సో ఇలాగా ఉడికిన దానిలో మనం బాస్మతి రైస్ని తీసుకొని దానిలో 3 గ్లాసెస్కి 4.5 కప్స్ వాటర్ అయితే పోసేసుకున్నాను. సో ఈ 4.5 కప్స్ వాటర్ పోసుకున్న తర్వాత ఉప్పునైతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి సరిపోయినంత ఉప్పును అడ్జస్ట్ చేసుకొని అందులోనే కొత్తిమీర, పుదీనా వేసుకొని అలాగా ఒక 15 మినిట్స్ కనుక సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అలాగ వదిలేసారనుకోండి పర్ఫెక్ట్ బిర్యానీ అనేది ప్రిపేర్ అవుతుంది. మీకు కనుక బిర్యానీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ చేయొచ్చు కదా.